అందరికీ మరణాత మరణాత. సమయమందు చిన్న వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనందరము కూడా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను గారు రాసిన శుభవర్తమానం 21వ అధ్యాయము ప్రారంభము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 21వ అధ్యాయం ప్రారంభము నుండి కొన్ని వచనాలు. అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతానయేలును, జబదేయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, వారు మేము మీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి తోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దారిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. సరే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరొకసారి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత దినములలో మనము కూడుకొని ఉన్నాము. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గూర్చిన ఒక సంఘటన, అందులోని రాకడి విషయాలను మనందరము కూడా తలంచుకుందాం. ఈరోజు నేను చెప్పాలనుకున్న పాఠం, యేసు ప్రభువారు తన శిష్యులను దర్శించడానికి వచ్చిన సందర్భము లేక సమయము మనకు 4వ వచనములో చూపెడుతూ ఉన్నారు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచి అనే మాట మనందరము కూడా చూస్తున్నాం. ఈ రోజున దీనిని గుర్చే, అనగా సూర్యోదయము ఎన్నో చామవుతుంది. ఈ సూర్యోదయాన ప్రభు వారిని దర్శించినప్పుడు వారు ప్రభుని ఎంతవరకు గుర్తుపట్టారు, ఈ సంగతులను గురించి నేను ఈ రోజున దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని సంగతులు మీ అందరికీ జ్ఞాపకం చేయాలని తలంచుకుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత శిష్యులైన వారికి మరలా ప్రత్యక్షమయ్యను అనే మాట మనందరం కూడా చూస్తున్నాం. మరలా ప్రత్యక్షమైన, మరలా అని అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు ఒకసారి కనబడ్డారు, ఇప్పుడు మరలా కనబడుతున్నాడు, మరలా కనబడుతున్నాడు. నేను మిమ్మల్ని అందరిని అడిగే మాట, యేసు ప్రభువు తన శిష్యులకు ఈ గలిలయ సముద్రం దగ్గర కనబడింది ఎన్నోసారి? 14వ వచనం మీరు చదువుకుంటే కనబడుతుంటది. ఎన్నోసారి అని అంటే యేసు ప్రభువు వారికి కనబడింది ఇది 3వసారి. అంటే ఇంతకు ముందు ఎన్నిసార్లు? 2 సార్లు కనబడ్డాడు ప్రభువారు, 2 సార్లు కనబడ్డాడు. 3వసారి మరలా కనబడ్డానికి యేసు ప్రభువారు వారి దగ్గరకు వచ్చారు. 2 సార్లు కనబడిన యేసు ప్రభువారి శిష్యులు మరలా ఎందుకు త్రోవ తప్పినట్లుగా చేపలు పట్టడానికి వెళ్ళారు? ఎందుకు ప్రభువారు వారికి తన్ను తాను సజీవునిగా, తన్ను తాను పునరుత్థాన దేవునిగా చూపించుకోవడానికి ఎందుకు వచ్చారో ఈ వాక్యాన్ని మనందరము కూడా తలంచుకుందాం. ముందుగా మనందరము కూడా ఆలోచిస్తే, మనం చదువుకున్న ఈ వాక్య వచనంలో మనకు కనబడేది ఇది గలిలయ సముద్రము అనేది మనకు అర్థమవుతుంది. గలిలయ సముద్రం. గలిలయ సముద్రానికి చాలా రకాలైనటువంటి పేర్లు ఉంటాయి. మీరందరూ కూడా ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో చాలా పేర్లతో పిలుస్తుంటారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే
ఈ గలిలయ సముద్రాన్ని ఇంకో మాటలు ఏమంటారంటే గిన్నె సరెతు అని అంటారు. గిన్నె సరెతు, సరెతు. అలాగే మరొకటి మీరందరూ కూడా వాక్యములో ఆలోచించినట్లయితే ఈ గలిలయ సముద్రాన్ని మరొకటి పిలిచేది ఏంటి అని అంటే కెన్నేరీతు అని కూడా పిలుస్తారు. కెన్నేరీతు. అలాగే మరొక పేరేంటి అని అంటే ఇక్కడే మనం చదువుకున్నాం 21వ అధ్యాయంలో తిబేరియా అని కూడా పిలుస్తారు. అంటే తిబేరియా అయినా కెన్నేరీతు అయినా గెన్నేసరతు అయినా ఇవన్నీ కూడా ఒకటే మరి సముద్రాన్ని పోల్చి మాట్లాడతారు. అదే ఏంటి చెప్పాల, గలిలయ సముద్రం. బహుశా గలిలయ సముద్రము సముద్రమే కానీ దాని నీరు సముద్రపు నీరులాగా ఉండదు. సముద్రంలో ఉన్న నీరు ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. కానీ గలిలయ సముద్రంలో ఉన్న నీరు ఎలా ఉండదు అంటే ఉప్పగా ఉండదు. మేము ఆ గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఆ నీళ్లు త్రాగి చూసాం. నివాసంగా సత్యము మేము చూసింది అవి ఉప్పు నీళ్లు కాదు, మంచినీళ్ళే. అంటే గలిలయ సముద్రానికి ఒక ప్రత్యేకత ఉంది. గలిలయ సముద్రానికి ఒక విలువ ఉంది. బహుశా గలిలయ సముద్రములో శిష్యులైన వారు ఎందుకు వెళ్ళారు అనంటే చేపలు పట్టడానికి వెళ్ళారు అనే సంగతి మనకు అర్థమవుతుంది. చేపలు పట్టడానికి అని వెళ్ళారు. చేపలు పట్టడానికి అని వెళ్ళిన శిష్యులకు బహుశా ఈ గలిలయ సముద్రంలో చేపలు చాలా విస్తారంగా ఉంటాయట. ఒకప్పుడు ట్రిస్ట్రమ్ అనే ఒక శాస్త్రజ్ఞుడు ఈ గలిలయ సముద్రమును గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. గలిలయ సముద్రములో ఇంచుమించుగా 22 రకములైన చేపలు ఉంటాయట. 22 రకములైన చేపలు ఉంటాయట. ఈ చేపల్లో కొన్ని రెక్కలు చాచి పైకొచ్చి కూడా కనబడుతూ ఉంటాయట. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ గలిలయ సముద్రములో చేపలు చాలా విస్తారంగా ఉంటాయి కాబట్టి వల వేయగానే విస్తారంగా చేపలు పడుతూ ఉంటాయట. అందుకే శిష్యులైనటువంటి వారిలో చాలా మంది ఈ గలిలయ సముద్రములోనే ప్రభు పిలవక ముందు వారు ఏం చేసేవారు అంటే చేపలు పట్టడానికి వచ్చినట్లుగా మనందరికీ తెలుసు. ప్రభు సేవ ఆరంభ కాలంలో ప్రభు శిష్యుల్లో కొందరు ఉన్న పేతురు గారిని, ఆంద్రే గారిని, యోహాను గారిని, యాకోబు గారిని, వీళ్ళందరినీ ప్రభు వారు ఎక్కడ కలుసుకున్నారు అని అంటే ఈ గలిలయ సముద్రంలోని కలుసుకున్నారు. అంటే వారందరూ కూడా చేపలు పట్టడానికి ఆ యొక్క గలిలయ సముద్రంలో ఇంతకు ముందు చాలా కాలం గలిలయ సముద్రంలో చేపలు పట్టే వృత్తిలో జీవించిన వారు. ఈ చేపలు పట్టే వృత్తిలో జీవించిన ఈ శిష్యులైన వారికి ఈ రోజున మీరందరూ కూడా ఆలోచిస్తే విస్తారంగా చేపలతో నిండి ఉన్న గలిలయ సముద్రంలోనే వారికి ఏం దొరకలేదు? చేపలు దొరకలేదు. వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. దేని కొరకు? చేపల కొరకు. చేపల కొరకు చాలా ప్రయాసపడ్డారు కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. బహుశా మనం ఆలోచిస్తే దైవజనులు దేవదాసయ్య గారు మన ఆత్మీయ జనకులు చెబుతూ ఒకసారి అన్నారు, సృష్టికర్తకు మనం వ్యతిరేకంగా పనిచేస్తే సృష్టి మనకు వ్యతిరేకంగా పనిచేస్తుందట. సృష్టికర్తకు మనం వ్యతిరేకంగా పనిచేస్తే సృష్టి మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. బహుశా మనము సృష్టికర్తకు ఏమైనా వ్యతిరేకంగా పనిచేస్తే సృష్టి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటయ్యా అనంటే చేపలు అక్కడే ఉంటున్నాయి కానీ వల వేస్తే వలలోకి రావట్లేదు చేపలు. అంటే సృష్టికర్తకు వ్యతిరేకంగా వారు ఉన్నందువలన ఈ సృష్టిలో ఉన్న చేపలు కూడా వారికి వ్యతిరేకంగానే మారిపోయాయి. ఒకసారి అయ్యగారు అన్నారు, దేవుని చేతిలో ఒక బెత్తం ఉంది. ఆ బెత్తము దేవుడు వాడుతున్నప్పుడట సృష్టి అనగా ఈ సృష్టి అంతా కూడా దేవునికి సహకారమై నిలబడుద్దట. సృష్టి దేవునికి సహకారి అయి నిలబడుద్దట. దీనికి అయ్యగారు ఉదాహరణకి ఏమన్నారంటే, ఒక టీచర్ గారు ఒక పిల్లోడిని దండిస్తూ ఉంటే
ఆ పిల్లోని తర్వాత క్లాసు లీడర్ కూడా దండిస్తారు అన్నారు. అంటే ఒకవేళ ఒక అబ్బాయి తప్పు చేస్తే టీచర్ గారే కాదు, క్లాసులో ఉన్నటువంటి లీడర్ కూడా చెప్పండి ఏం చేస్తారు, దండిస్తారు. అలాగే సృష్టికర్త దండించాలనుకుంటే సృష్టి కూడా దేవునికి ఏమైపోద్ది, సహకారమే నిలుస్తుంది. అందుకే ఈ చేపలు విస్తారంగా ఉన్న వీరికి చేపలు దొరకకపోవడం చాలా విచారకరం. అయితే నేను మీకు అందరికి కూడా అడిగే ఒక చిన్న ప్రశ్న, చిన్న మాట, యేసుక్రీస్తు ప్రభువు 2 సార్లు ప్రత్యక్షమైన మళ్ళా చేపలు పట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చి ఉండదు శిష్యులకి? ఏమండి, ప్రభు ఎప్పుడో 3.5 సంవత్సరాల క్రితం చెప్పాడు పేతురు గారితో, ఏమని? ఇదిగో నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అన్నాడు యేసు ప్రభువు. అమ్మ చెప్పండి ఏమన్నారు? మనుషులను పట్టు జాలరిగా చేస్తానన్నాడు. మనుషులను పట్టు జాలరిగా చేస్తానని చెప్పిన ప్రభు మాటకు లోబడి ఆ వేళ వలను వదిలిపెట్టాడు, మాట్లాడాల, ధోనిని వదిలిపెట్టాడు, తన కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రభువును వెంబడించిన పేతురు గారికి ఈవేళ మళ్ళా చేపలు పట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? చెప్పండి, ఎందుకు వచ్చి ఉంటుంది? బహుశా పేతురు గారికి యేసు ప్రభువు చనిపోయిన తర్వాత యేసు ప్రభువు శ్రమలన్నీ కూడా ఒక సినిమా రీల్ లాగా కనబడుతుండొచ్చు. పేతురు గారు యేసు ప్రభువు యొక్క శిలువ శ్రమలన్నిటిని కొంచెం దూరంగా ఉండి చూశారు. మీ అందరికీ తెలుసు, యేసు ప్రభువుని గెత్సెమనే తోటలో పట్టుకొని ఆ ప్రధాన యాజకుని ఇంటి దగ్గర తీసుకుని వెళుతున్నప్పుడు పేతురు గారు కూడా ఏం చేశాడు? వెనుకమాల వెళ్ళాడు. కాబట్టి పేతురు గారు యేసు ప్రభువుని శ్రమ పెట్టిని అన్ని చూచాడు. అసలు కొరడాలతో ఎలా కొట్టారో, లేకపోతే ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఎలాగ అపహాస్యం చేశారో, యేసు ప్రభువుకి ఆ సిలువ కొయ్యనెత్తి ఎలాగూ మోయించారో, యేసు ప్రభువుని ఎలాగూ బాధ పెట్టారు, ఇవన్నీ కూడా పేతురు గారు తన కంటితో చూచాడు. ఎంత శ్రమ పెట్టారు, ఎంత బాధ పెట్టారు, అన్నిటిని చూచాడు. బహుశా నేను అనుకుంటాను పేతురు గారు ఒకవేళ యేసు ప్రభువు లేడిక, ఆయన చనిపోయాడు, పునరుత్థానుడే లేచిన ఆయన మనతో ఎంతకాలం ఉంటాడో తెలీదు, ఒకవేళ నేను ఈ పనిలో ఉంటే నాకు కూడా రేపొద్దున ఇదే గతి పట్టుద్దేమో, నన్ను కూడా ఇలాగే బాధ పెడతారేమోనని బహుశా పేతురు గారిలో కొంచెం భయం ఏర్పడి ఉండొచ్చునేమో అనుకుంటాం. మనం భయం ఏర్పడి ఉండొచ్చున. ఇంకొకటి ఏంటి అనంటే, పేతురు గారు బయటకు వచ్చి సువార్త సేవ చేయడానికి అవకాశం లేదు. బహుశా గదిలోనే కూర్చుంటే తినడానికి ఏముండదు, ఆహారం లేదు. అలాగని చెప్పేసి ఒకవేళ గదిలోనుంటే ఆహారం లేక అలాగనే చనిపోవలసిన పరిస్థితి. ఏదేమైనా పేతురు గారికి అప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారేటప్పటికీ ఆలోచన ఏంటి అనంటే, ఇక ఈ పని కంటే కూడా గతంలో నేను చేసిన పని బాగుంది, ఆ పని చేసేటప్పుడు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టరు, ఆ పనిలో ఎవరికి నేను ఇబ్బంది కాదు, కాబట్టి నా పనేదో నేను చేసుకుంటూ నా జీవనాన్ని నేను కొనసాగించుకుంటాను, ఏదో నాకు సమయం దొరికినప్పుడు అలా ప్రార్థన చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒకవేళ పేతురు గారు ఎక్కడికి వెళ్ళాడైనా మరలా చేపలు పట్టడానికి వెళ్ళారు. ప్రభువేమో వారితో చెప్పినప్పుడు, వారితో బోధించినప్పుడు ప్రభు చెప్పింది ఏంటి అంటే, నాగలి పట్టిన వాడు వెనుక తట్టు చూస్తే నాకు దక్కడు అని ప్రభు అంటే, పేతురు గారి ఆలోచన ఇప్పుడు ఏమైంది అనంటే, ఒకవేళ ప్రభువుతో ఉన్నాయనే ఇప్పుడు ప్రభువును వదిలిపెట్టి చేపలు పట్టడానికని వెళ్ళినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. ఆయన ఒక్కడే వెళ్ళాడయ్యా అనంటే ఒక్కడే కాదు, చెప్పని ఎవరిని వెంట వీటికి వెళ్ళాడు, అక్కడ లిస్ట్ కూడా చెప్పాడు యోహాను గారు, ఎవరెవరు వెళ్ళారో చెప్పారు. అక్కడ పేతురు గారు, సీమోను పేతురు గారు, దిదుమ అనబడిన తోమా, ఇంకొక ఆయన ఆంద్రేయ,
ఇంకా చెప్పాలి అని అంటే జబదే కుమారులు మరిద్దరు శిష్యులు ఇలాగ కొంతమంది ఎక్కడికి వెళ్ళారు అని అంటే వీళ్ళందరూ కలిసి చేపలు పట్టడానికి వెళ్ళినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. అంటే యేసు క్రీస్తు ప్రభువు వారిని వెంబడించిన శిష్యులే ఈరోజు ప్రభు పునరుద్ధానుడై ఆయన లేచిన తర్వాత ప్రభువుని కొంత విడిచినట్లుగా కనబడుతూ చేపలు పట్టి ఆ పనిలోనికి వెళ్ళినట్లుగా మనందరము కూడా చూస్తున్నాం. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఒకవేళ వారు ప్రభువుని విడిచిపెట్టి గలిలయ సముద్రానికి వెళ్ళిన ప్రభు వారిని ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ప్రభు వారిని వెంబడిస్తూనే ఉన్నాడు, ప్రభు వారిని వెంబడిస్తూనే ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు పునరుద్ధానానికి ముందు ఆయన చేసిన పరిచర్య 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య కంటే 40 దినాలు పునరుద్ధానుడైన తరువాత చేసిన పరిచర్య కఠినమైన పరిచర్య. అంటే ఇది కొంత భారముతోనూ కొంత శ్రమతో కూడుకొనిన పరిచర్య. ఎలాగైనా తిరిగి వారిని దారిలో పెట్టాలి, ఎలాగైనా తిరిగి వారిని సరిచేయాలి, ఎలాగైనా తిరిగి వారిని దేవుడు తన పనిలో పెట్టాలి. అందుకే ప్రభు యొక్క ప్రయాస ఇక్కడ మనందరము కూడా చూస్తున్నాం. బహుశా ప్రభువారు మరలా వారి వద్దకు వెళ్ళడానికి గల కారణం ఏంటి అనంటే ఎలాగైనా వారిని మరలా దేవుడు తన పనిలో పెట్టాలి అనేది ఈ యొక్క ఆలోచనగా మనందరం కూడా చూస్తున్నాం. అందుకే దైవచనులు మన ఆత్మీయ జనకులు 6వ పాట రాస్తూ అందులో దైవచనులు అన్నారు, ఎట్టివా రేనైనా ఏ ఏటేవా రేనైనా ఏ స్థలము నందైనా పట్టి రక్షించుటకై పాట్లోందు తండ్రికి మంగళాచ. కాబట్టి ఈ పాటలు అంటారు, ఎట్టి వారినైనా ఏ స్థలమందున్న వారినైనా పట్టి రక్షించుటకు పాట్లొందుచున్న తండ్రి. అంటే ఎట్టి వారినైనా ఏ స్థలంలో ఉన్న వారినైనా ఎలాగైనా ఏం చేయాలా, పట్టి రక్షించాలా. ఇదే దేవుని యొక్క ఆలోచన. ఈ ఆలోచనలోనే యేసు ప్రభువారు తన శిష్యులను పలకరించడానికి మరొకసారి వారిని హెచ్చరించడానికి యేసు ప్రభువారు ఇక్కడికి వెళ్ళినట్లుగా మనందరము కూడా చూస్తున్నాం. సరే, ఈరోజు మనందరము కూడా విన్నట్లుగా ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట 28వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తున్న మాట, యేసు ప్రభువారు తన శిష్యులను పలకరించడానికి వెళ్ళిన ఆ సమయం ఎప్పుడు అనంటే సూర్యోదయము. అమ్మ చెప్పండి, ఏంటి అది? సూర్యోదయము అంటే చీకటి తొలగిపోయి ఇంచుమించుగా తెల్లవారిన సమయం. బహుశా దీనిని మనందరము కూడా ఎలా చూపించవచ్చు, ఎలా చూడొచ్చు అనంటే బైబిల్ గ్రంథములో మార్కు సువార్తమానములో మీరు తలంచుకున్నట్లయితే 6వ అధ్యాయము 48వ వచనములో మనందరము కూడా చదువుకుంటే మార్కు సువార్తమానం 6:48వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా వారిని చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున. అమ్మ చెప్పండి, ఇప్పుడు రాత్రి ఇంచుమించు మాట్లాడాల 4వ జామున. బహుశా మనందరము కూడా ఆలోచించినట్లయితే ఇంతకు ముందు అనగా పాత నిబంధన కాలమును బట్టి ఆలోచిస్తే 3 జాములుగా పరిగణించారు. కానీ రోమీల పద్ధతిని బట్టి ఆలోచిస్తే 4 జాములు అంటారు. ఒక రాత్రిలో ఎన్ని జాములు ఉంటాయి? 4 జాములు. అందుకే ఇక్కడ మార్కు గారు రాసేటప్పుడు ఈ
యేసు ప్రభువారు తన శిష్యులను కలవడానికి ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు ఎంత అనంటే అక్కడ ఆయన రాసిన మాట 4వ జాము అని అన్నారు. 4వ జాము. కాబట్టి అసలు జాములన్నీ అంటే మనకు అర్థమయ్యే మాట 4 జాములు. 4 జాములు. కాబట్టి దీనికి బైబిల్ గ్రంథంలో ఈ మార్కు గారే మనకు వాక్యములు ఆలోచిస్తే 13వ అధ్యాయం 35వ వచనములో ఈ జాములను గూర్చి తను మాట్లాడుతూ చెప్పిన ఒక మాట మనం చూస్తాం. మార్కు సువార్తమానం 13వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 13:35వ వచనం త్వరగా. ఇంటి యజమానుడు ప్రొద్దుకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును. ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి నిద్రపోవచ్చుండుట, మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి అనెను. బహుశా మీరందరూ కూడా ఇక్కడ ఒక మాట ఆలోచిస్తే, ఒక ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు అంటాడు. ఒక గృహ నిర్వాహకపు అధిపతి లేక ఒక ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదు. తన ఇంటి వారికి బాధ్యతలు అప్పగించిన ఆయన, తన ఇంటి వారికి పనులు అప్పగించిన ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. అందుకే ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు 4 జాములు చెప్పారు. మొదటిది ఏంటిది? ప్రొద్దుపోకు జామున వచ్చును. రెండవది అర్ధరాత్రి జామున వచ్చును. మూడవది కోడి కూయినప్పుడు వచ్చును. 4వది తెల్లవారినప్పుడు వచ్చును. ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇంటి యజమానుడు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. అందుకంటాడు ఆయన వచ్చేది ఎప్పుడు అనంటే అకస్మాత్తుగా వచ్చును. చెప్పని ఏమంటారండి? అకస్మాత్తుగా వచ్చును అంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి మీరందరూ కూడా ఎలా ఉండమన్నాడు? మెలకువగా ఉండండి. ఆయన ఇంటి యజమానుడు వచ్చే సమయానికి మీరందరూ కూడా మెలకువ కలిగి ఉండండి అన్నట్లుగా మాట్లాడుతున్నారంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. బహుశా మనందరము కూడా ఆలోచిస్తే ఈ 4 జాములను గురించి మనందరము కూడా విన్నాం. ప్రొద్దుపోకు జాము, అర్ధరాత్రి జాము, మాట్లాడాలా, కోడి కూయి జాము, తెల్లవారు జాము. ఈ 4 జాముల గురించి మనందరము కూడా బైబిల్ గ్రంథములో కూడా మనందరము కూడా చూస్తాం. దీనిని 4 విషయాల్లో మనందరికి కూడా కనబడుతుంది. ప్రొద్దుపోకు జాము అనగానే దీన్ని ఏమన్నారంటే ఆది సంఘకాలము అని అన్నారు. ఆది సంఘకాలం. అర్ధరాత్రి జాము అనగానే ఏమంటారు అంటే బైబిల్ దాచబడిన కాలము. కోడి కూయు జాము అంటే దేనిని అంటారు అంటే బైబిల్ బయటికి తీయబడిన కాలం. దీనిని మిషనరీ కాలము అని అంటారు. తెల్లవారుజాము అనగానే క్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపించు కాలం. అంటే మనకు ఎన్ని కనబడుతున్నాయి అని అంటే 4 కాలాలు. ఒకటి చెప్పండి, పొద్దుగోకు జాము అంటే దేన్ని ఏమంటారు? ఆది సంఘకాలం. ఒకసారి మాట్లాడండి, ఆది సంఘకాలం. అంటే బహుశా మనకు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రారంభ అనగా క్రీస్తు ప్రభు చనిపోయిన ప్రారంభ సంఘకాలం యొక్క పరిస్థితులు లేక అపోస్తలులైనటువంటి వారి కాలంలో ఉన్న విషయాలను మనకు చూపెడుతుంది. బహుశా యేసు క్రీస్తు ప్రభు వారు వారితో ఉన్నంత కాలం అవి వారికి ఏ దినాలు అంటే వెలుగు దినాలు, లేకపోతే వారికి సంతోషకరమైన ఆనందకరమైన దినాలు. యేసు క్రీస్తు ప్రభు పుట్టక ముందే ప్రవక్త అయిన యెషయా గారు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చెప్పేటప్పుడు ఒక మాట ఇలా అంటారు. ఏమని అంటే చీకటిలో నడుచుచున్న జనులు
గొప్ప వెలుగును చూచిరి, మరణ ఛాయల్లో నివసించుచున్న వారికి జీవపు వెలుగు కలిగింది అన్నట్లుగా చూపెడతారు. అంటే ఇప్పుడు మనందరము కూడా ఆలోచిస్తే ప్రభు జీవించిన 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాల జీవిత కాలము బహుశా ప్రజలందరి కూడా ఏ దినాలు అనంటే వెలుగు దినాలు. సూర్యుడు బాగా ప్రకాశించిన దినాలు, సూర్యుడు బాగా ప్రకాశించిన దినాలు. అందుకే ఆ దినాలను ఏమంటారంటే వెలుగు దినాలు అని అంటారు. అందుకే యేసు ప్రభువు యోహాను సువార్తమానం 8వ అధ్యాయంలో బహుశా 12వ వచనంలో అనుకుంటా ఆయన అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అమ్మ చెప్పనేమంటాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యేసు ప్రభువు ఉన్న కాలం అంతా కూడా లోకములో ఉన్న మానవులందరి కూడా ఎలా ఉంది? వెలుగుగా ఉంది. ఎంత వెలుగు అనంటే రోజు రోజు కూడా లోకములు వెలుగు కనబడుతుంది. ఇంతకు ముందు మనం చదువుకున్న క్రీస్తు ఘనవైద్యుడు అనే పాఠాన్ని చదువుకున్న క్రీస్తు ఘనవైద్యుడు, దైవిక స్వస్థత అనే పాఠములు దైవచనుడు చూపించారు. యేసు క్రీస్తు ప్రభువు ఆ కాలములో బాగు చేయలేనిది ఏది లేదు. అన్ని రకములైన రోగాలను యేసు ప్రభువు చెప్పని ఏం చేశాడు? బాగు చేశారు. కుంటి వారిని నడిపించాడు, మోగవారిని మాట్లాడేటట్లు చేశారు, చెవిటి వారిని వినేటట్లు చేశాడు, ఇంకా దయ్యాలను వెలగొట్టాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. అంటే యేసు ప్రభువు ఉన్న కాలం అంతా కూడా ఆ కాలంలో ఉన్న మనుషులందరూ కూడా ఎలాగుంది అనంటే వెలుగు దినాలు అవన్నీ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా గడిచినాయి. యేసు ప్రభువారితో ఎవరైనా కూడా వెళ్ళి మా రోగం యేసయ్య బాగు చేయలేకపోయాడని చెప్పడానికి వీలు లేదు. ఆయన ఏ విధమైన రోగానైనా బాగు చేశాడు. ఈ రోజున మనలో చాలా మంది నమ్మిక ఏంటి అనంటే మా దేవుడు మా బలహీనతలను తీసివేయటకైన ఎవరు? శక్తి కలిగిన దేవుడు. ఎవరైనా కావచ్చు. అయ్యగారు అన్నారు, నీ మతస్థులైనా ఏ మతస్థులైనా, నీ మతస్థులైనా ఏ మతస్థులైనా, నీ మాట నమ్మగా క్షేమాన్నిచ్చితివి, నీ మాట నమ్మగా. యేసు ప్రభువా కాబట్టి నమ్మిన యూదులు వచ్చినా నమ్మని అన్యులు వచ్చినా దేవుడు ఇద్దరిని కూడా ఏం చేశాడు? బాగు చేశాడు. యేసయ్య బాగు చేయలేంది ఏమీ లేదు. యేసు ప్రభువు ఇన్ని అద్భుతాలు చేసి ఇంత గొప్పవానిగా ఉన్న యేసు క్రీస్తు ప్రభువు ఉన్నట్లుగా ఉండి చనిపోవడం అనగా ఊహించని రీతిగా యేసు ప్రభువు చనిపోయిన సందర్భాన్ని గుర్తుకు తెస్తున్న మత్తయి గారు ఇలా అంటారు. మత్తయి సువార్తమానం 27వ అధ్యాయము 45వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. 27:45 వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. అమ్మ చూడండి, చీకటి కమ్మెను అంటే మనందరము కూడా చూస్తే ఆ కాలము యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన ఆ సందర్భాన్ని గుర్తుకు తెస్తున్న మత్తయి గారు అంటారు, యేసు ప్రభువు చనిపోయిన సమయంలో దేశమంతట కూడా మధ్యాహ్న సమయం 3 గంటల వరకు దేశమంతటలో ఏం కనబడుతుంది? భయంకరమైన కటిక చీకటి. బహుశా ఈ చీకటిని గురించి వివరణగా రాయలేదు, కానీ నిర్గమాకాండములో మనందరము కూడా ఇశ్రాయేలు కాలంలో చూస్తాం ఒక చీకటి. ఆ చీకటి ఎలా ఉంటుందయ్యా అనంటే ఒక మనిషికి మరొక మనిషి కనబడనంత భయంకరమైన కటిక చీకటి. బహుశా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమయంలో కూడా ఒక భయంకరమైనటువంటి చీకటి వారందరూ కూడా చూస్తుండొచ్చు. వెలుగై ఉన్న ప్రభు చనిపోగానే ఇంట్లో దీపం వెలుగుతుంది. ఈ కరెంట్ ఇలా లైట్ వెలుగుతుంది అనుకోండి, నైట్ టైం లైట్ ఆరిపోగానే గదంతా ఏమైపోద్ది? ఒకసారి చీకటి అయిపోద్ది.
యేసు ప్రభువు చనిపోయిన ఆ కాలమే ఒక చీకటి కాలం లాగా అయిపోయింది. అంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఎలాగైతే ప్రొద్దుగూకుతున్నప్పుడు చీకటి అలుముకుంటుందో అలాగే సంఘమునకు చెప్పనేమైపోయింది, చీకటి అలుముకుంది. బహుశా రెండోది మీకు అందరికి కూడా అర్థమయ్యేది ఏంటి అనంటే, ఈ చీకటి కంటే కూడా ఇప్పుడు మనం ఆలోచిస్తే అర్ధరాత్రి వేళకు వచ్చినప్పటికీ చీకటి ఏమైపోద్ది, మరింత భయంకరమైన కటిక చీకటిగా మారిపోతుంది. కటిక చీకటిగా మారిపోతుంది. కాబట్టి ఒకవేళ ప్రభు చనిపోయిన లోకానికి వెలుగుగా ఉండడానికి యేసు ప్రభువు ఇచ్చింది ఏంటి అనంటే, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచిస్తే కీర్తనలు 119వ కీర్తన 105వ వచనాన్ని ఒక్కసారి మీరందరూ కూడా చదువుకుంటే 119, 105వ వచనాలు అంటారు, నీ వాక్యము నా పాదములకు దీపమును, మాట్లాడాల, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. అంటే ఇప్పుడు వెలుగేంటి అనంటే దేవుని యొక్క వాక్యమే వెలుగు. వాక్యము వెలుగు. కాబట్టి వెలుగై ఉన్నటువంటి వాక్యమే ఇప్పుడు ఏమైపోయింది అనంటే, ఒకవేళ మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథమే ఒక కాలం వచ్చినప్పటికీ ఏం చేయబడింది, దాచబడింది. బైబిల్ గ్రంథాన్ని కొంతకాలం వరకు ఏం చేశారు, దాచిపెట్టేశారు. బైబిల్ గ్రంథం దాచబడిన కాలము పెద్దలైన వారు ఎలా చూపించారు అంటే, ఇది భయంకరమైనటువంటి కట్టిక చీకటి అలుముకున్న అర్ధరాత్రి కాలం. నిజమే, మనిషిని నడిపించే ఒక సాధనము, మనిషికి దేవుని యొక్క అనుభవాన్ని నేర్పించిన బైబిల్ గ్రంథము దాచబడిన కాలము ఎంత భయంకరంగా ఉండదో మీరందరూ కూడా ఆలోచించండి. నేను మీకు ఒకసారి చెప్పేటప్పుడు అన్నాను, మత్తయి వర్తమానానికి మలాకీ గ్రంథానికి మధ్య కొంతకాలం నడిచింది. చెప్పిన కాలాన్ని ఏమంటారు, ఆ కాలాన్ని ఏమంటారంటే నిశ్శబ్ద కాలము అంటారు. దాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే ఏమంటారంటే చీకటి కాలము అని కూడా అంటారు. అంటే నేను మీతో చెప్పే మాట, బహుశా యేసు క్రీస్తు ప్రభువారు మానవునికి వెలుగివ్వడానికి దేవుడిచ్చినదే బైబిలు గ్రంథం. ఈ రోజున లోకమంతటిని వెలిగిస్తుంది ఏంటి అనంటే బైబిల్ గ్రంథమే వెలిగిస్తుంది. ఒక పాపి పరిశుద్ధుడుగా మార్చబడుతున్నాడు అంటే, ఒక మనిషి క్రూరుడు మూర్ఖుడు ఒక మంచి వ్యక్తిగా మార్చబడుతున్నాడు అంటే దీనికి ఆధారం ఏంటి అనంటే బైబిల్ గ్రంథం. ఒకప్పుడు భయంకరమైనటువంటి ఖచ్చితంగా ఈ రోజు మారి నలుగురికి మంచి నేర్పిస్తున్నాడంటే దానికి ఆధారం ఏంటి అంటే బైబిల్ గ్రంథం. అందుకే సాధు సుందర్ సింగ్ అనే మహాభక్తుడు ఒకానొక సమయంలో మాట్లాడుతున్న ఒక అమూల్యమైన మాట ఏంటి అనంటే, ఆయన చెప్పిన మాట, లోకములో ఎన్నో మత గ్రంథాలు ఉన్నవి, కానీ ఈ మత గ్రంథాల్లో నాకు బాగా నచ్చినది, నాకు బాగా ఇష్టమైనది బైబిల్ గ్రంథం అని అన్నారు. ఎందుకనంటే బైబిల్ గ్రంథములో క్రీస్తు ఉన్నాడు అని చెప్పన్నాడు. అందుకే బైబిల్ గ్రంథము గురించి ఆ మహాభక్తుడు చెప్పిన మాట ఏంటి అంటే, బైబిల్ని ఇప్పుడు మనం మోస్తే రేపు బైబిల్ మనల్ని మోస్తుంది అని అన్నారు. అంటే బైబిలు అనగా బైబిల్ గ్రంథములో ఉన్న దేవుని వాక్యము వెలుగయ్యున్న వాక్యమే చాలా కాలం ఏం చేయబడింది అనంటే బంధించబడింది. వాక్యమును చదువుకోవడానికి, వాక్యమును వివరించుకోవడానికి, వాక్యములున్న సంగతులు నేర్చుకోవడానికి అవకాశం లేని కాలం. అందుకే ఆ కాలాన్ని బట్టి మనందరికీ అర్థమవుతుంది. మూడవది మీరందరూ కూడా చూస్తే మరొకటి ఏమన్నారు అంటే బైబిల్ బయటికి తీయబడిన కాలం. దీన్ని ఏమన్నానంటే మిషనరీ కాలము అని అన్నారు. అమ్మ చెప్పనేంటి ఇది? మిషనరీ కాలం. మిషనరీలైనటువంటి వారు ఆ కాలం ముందు వచ్చి, బహుశా మిషనరీలైనటువంటి వారు బైబిల్ గ్రంథములో ఉన్న క్రీస్తుని ఊరూరా వాడవాడ ప్రకటన చేస్తూ వచ్చారు. బహుశా దేశమంతటా ప్రపంచమంతటా దేవుని వాక్యాన్ని వెదచల్లుతూ వచ్చారు. అందుకే మిషనరీల యొక్క సువార్తని కోడికోతగా పెద్దలైన వారు పరిగణించారు. కోడికోత వలె ఉండేది. బహుశా భాష
భాష రాని వారు ఒకవేళ పరిశుద్ధాత్మ సహాయముతో ఆయా భాషలలో కూడా దేవుని వాక్యాన్ని బోధించేవారు. నా చిన్నప్పుడు నేను చూశాను, మిషనరీ దొరలైనటువంటి వారు మన ఇండియా దేశంలో అక్కడక్కడ వీధి కోటాలు లేకపోతే అక్కడక్కడ వారు కుటుంబ ప్రార్థనలు పెట్టడానికి వచ్చిన వారు తెలుగులో దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారంటే వారు దేవుని వాక్యం మీద ఎంత ఆశ కలిగి వారికి అన్ని భాషలలో బోధించడం అంటే ఎంత గొప్ప విషయమో మనం ఆలోచిస్తాం. దైవచనులు మన ఆత్మీయ జనకులు 72వ పాటలో రాస్తూ అందులో అన్నారు, అన్ని భాషలలో నా వార్త అందరికీ అందింతువు, ఇన్ని భాషలు ఎక్కడ నేర్చుకున్నారని అన్ని దేశముల వారు అందరూ అని అన్నారు. అంటే పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఇలాగున్న మిషనరీలైన వారు అన్ని భాషలలో దేవుని యొక్క స్వార్థను ప్రకటించారు అనే సంగతి మనం చూస్తున్నాం. వారి అభిలాష, వారి కోరిక ఏంటి అంటే అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 49వ వచనములో ఒక చక్కటి మాటోటి మనం చూస్తాం. 13వ అధ్యాయము 49వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించను. మీరందరూ కూడా మాట చక్కగా చూడండి. ప్రభు యొక్క వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను అంటే దేవుని యొక్క మాటలు, దేవుని గ్రంథములో ఉన్న సంగతులు వారు ఏం చేశారు అంటే ఆ ప్రదేశం అనగా లోకమంతట కూడా ఇప్పుడు ఏం చేశారు, వ్యాపించినట్లు చేశారు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా ఆలోచిస్తున్నప్పుడు ఈ మాటలు మనందరికి కూడా అర్థమయ్యే మాట ఏంటి అనంటే, బహుశా ఈ యొక్క బైబిల్ బయటికి తీయబడినటువంటి కాలము కోడి కోత జాము అనేది మనకు అర్థమవుతుంది. చివరిగా మనం ఆలోచిస్తే 4వదిగా మనకు కనబడేది ఏంటి అనంటే తెల్లవారుజాము. అంటే తెల్లవారుజాము అనగా చీకటి పూర్తిగా తొలగిపోయి, చీకటి పూర్తిగా అంతరించిపోయి వెలుగు పూర్తిగా మనకు కనబడే కాలం. కాబట్టి ఇప్పుడు మనందరము కూడా ఆలోచిస్తే, ఈ వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే ప్రభు యొక్క సంఘం లేక ప్రభు యొక్క సంఘము ఇప్పుడు ఎలా ఉంది అంటే వెలుగుతో నింపబడినట్లుగా మనం చూస్తాం. బహుశా ఇది ఏ కాలము అనంటే ఇంతకు ముందే చెప్పాను, క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూచే కాలం. దీన్ని ఏమన్నారంటే తెల్లవారు జాము అన్నారు, తెల్లవారు జాము. కాబట్టి ఇప్పుడు మనందరము కూడా ఆలోచిస్తే ఇప్పుడు ఏ జాములు ఉన్నాము అనంటే బహుశా మనకు వెంటనే అర్థమయ్యేది ఏ జాములు ఉన్నాం. పొద్దుగూకు జాము అయిపోయింది, ఇంకో మాటలో చెప్పాలంటే అర్ధరాత్రి జాము అయిపోయింది, ఇంకో మాటలో చెప్పాలంటే కోడి కుయ్యి జాము అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నామంటే తెల్లవారు జాములు ఉన్నాం, 4వ జాములు ఉన్నాం. అందుకే ఇప్పుడు ఏ కాలము అనంటే ప్రభువును గుర్తుపట్టవలసిన కాలములో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు బహుశా అక్కడ మీరందరూ కూడా చూస్తే కొంతమంది శిష్యులను యేసు ప్రభువారు పలకరిస్తున్నాడు. ఎప్పుడు అనంటే 4వ జాములో సూర్యోదయ సమయంలోనే యేసు ప్రభువారు ధరిని నిలవబడి వారిని పలకరిస్తున్న మాట ఏంటి అనంటే నా పిల్లలారా అని పిలుస్తున్నాడు యేసు ప్రభువారు. చెప్పనేమంటారు, నా పిల్లలారా అని యేసు ప్రభువారు అడిగి అంటాడు, మీ యొక్క భోజనానికి ఏమైనా కలదా అని అడుగుతున్నారు. బహుశా ఈ మాట యేసు ప్రభువారు అడిగినప్పుడు శిష్యులైన వారు గుర్తుపట్టారా లేదా? మీరందరూ కూడా చెప్పాలి, గుర్తుపట్టారో లేదా అంటే మొట్టమొదటి మనందరూ కూడా చూస్తే వారు తిరిగి సమాధానం ఇస్తున్నారు, కానీ గుర్తుపట్టినట్లుగా మనకు అనిపించదు, గుర్తుపట్టినట్లుగా మనకు కనబడదు. మీరందరూ కూడా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారికి తిరిగి వారు ఇచ్చిన జవాబు ఎలా ఉంది అనంటే ఎవరో చేపల కొరకు వచ్చి అడుగుతున్న వారు, ఎవరో ఒకవేళ ఈయనమైనా ఒక ధనికుడు, ఒక గొప్పవాడై ఉండొచ్చునేమో, ఇతనికి చేపలు అవసరమై వచ్చాడేమోనన్న ఆలోచనతో వారు ఇచ్చే సమాధానం ఎలా ఉంది అనంటే ఏలినవాడ రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు అని సమాధానం ఇస్తారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఏం చేయలేకపోయారు, అప్పుడు గుర్తుపట్టలేకపోయారు. ఇప్పుడు
ఇప్పుడు మన పరిస్థితి కూడా రేపు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తుపట్టగలమా, గుర్తుపట్టలేమా? యేసుక్రీస్తు ప్రభుని గుర్తుపట్టగలమా? బహుశా యేసుక్రీస్తు ప్రభుని గుర్తుపట్టడానికి ఆయన ఆ సమయంలో ఎలా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు సందర్భం ఎలా ఉంటుందో మనకు ముందుగానే బైబిల్ గ్రంథములో అపోస్తలుడైన వారు తేటగా వ్రాసి చూపించారు. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, ఆ సందర్భం ఎలా ఉంటుందో చూపించారు. ఎలా ఉంటుంది అనంటే దశలోనికాయలకు రాసిన పత్రికలు చాలా స్పష్టంగా చూపించారు పౌలు గారు. ఏమని? ఆర్భాటముతోనూ మాట్లాడాల, ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకములో నుండి ప్రభు దిగివచ్చును, ప్రభు దిగివచ్చును. అంటే యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశములోనికి వచ్చిన సమయంలో ఏం వినబడతాయ్యా అనంటే ఆయన చూపించిన మాట ఆర్భాటం ఉంటుంది, ప్రధాన దూత శబ్దం ఉంటుంది, దేవుని బోర ఉంటుంది. ఇవన్నీ వినబడుతుంటే కానీ కొంతమందికి ఈ శబ్దం ఏమిటో అర్థము కాదు, ఈ శబ్దమేమిటో గ్రహింపు రాదు. బహుశా ఇప్పుడు యేసు ప్రభువు పిల్లలారా అని పిలిచారు, కానీ వీరు బహుశా ఎలా ఉన్నారు అంటే యేసు ప్రభువుని గుర్తుపట్టలేని పరిస్థితులు ఎలా ఉన్నారో రేపు మన పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చును. నేను అనుకుంటానండి, మీరు అపార్థంగా తలంచొద్దు. మనిషికి ప్రత్యేకంగా 3 దశలు మనం ఆలోచిస్తే, ఎన్నో దశలు అవన్నీ కాకుండా 3 ఆలోచిస్తే, పిల్లలు, యవనస్సులు, వృద్ధులు అని 3 దశలు ఆలోచిస్తే బహుశా వీరిని పిలిచింది ఎలా ఉంది అని అంటే పిల్లలు అని సంబోధించాడు. మరి మీరందరూ కూడా ఆలోచిస్తే మనకు 3 దశల్లో పిల్లల వయస్సు తెలిసి తెలియంది, యవన కాలం కొంచెం తెలిసింది, వృద్ధాప్యం వచ్చినప్పటికీ మనకు పూర్తిగా తెలుసు. నేను మీతో చెప్పే మాట ఏంటి అని అంటే, వీరు ఒకవేళ పిల్లల్లాగానే వీరి ఆటలు వీరు జరుగుతుంది. కొంచెం చేపేమో అక్కడ ఉంటారు, కొంచెం చేపేమో ఇక్కడ ఉంటారు. అమ్మా, ఒకసారి ఆది కాండములో ఆదామవుల గురించి మాట్లాడేటప్పుడు ఆదాము గారిని దేవుడు అడిగేటప్పుడు అన్నాడట, ఆదామా నీవు ఎక్కడున్నావు అని అడిగాడట. అమ్మానండి ఒకసారి, ఆదామా నువ్వెక్కడున్నావు అని అడిగాడట. ఆదాము గారు అన్నాడట, నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను చెట్టు చాటున దాక్కున్నాను అన్నాడట. అప్పుడు ప్రభువు వారు అడిగింది ఎలా ఉంది అని అంటే, నేనెక్కడుంచాను నువ్వెక్కడున్నావు అన్నాడట. నేనెక్కడుంచాను నువ్వెక్కడున్నావు అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు ఉండమన్న స్థలములు ఉండకుండా మనకిష్టమైన స్థలములు ఉండడం. నేను కూడా అనుకుంటాను, రేపొద్దున ఈ శిష్యులు ఎలాగైతే ప్రభువు చెప్పినట్లుగా ప్రభు చెప్పిన పని మానేసి వారికి ఇష్టమైన పనుల్లోకి ఎలా వెళ్ళిపోయారో రేపొద్దున మనం కూడా అలాగే వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పేటప్పుడు యేసు ప్రభువు చాలా స్పష్టంగా అన్నాడు, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడ దినములు కూడా అలాగే ఉండము. ఏంటి అనంటే, నోవాహు దినాల్లో పెళ్లికిచ్చుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుంటూ గృహాలు కట్టుకుంటూ ఇలాగుంటారు. అంటే వారు ప్రభువును మర్చిపోతారు, ప్రభువుని మర్చిపోతారు. అలాగే మనము కూడా ఒకవేళ ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే మనం ఒకవేళ ఆయన వచ్చిన సమయంలో ఆయన గుర్తుపట్టలేని పరిస్థితులు ఉంటామేమో. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ప్రభువు వారు గుర్తుపట్టలేకపోయారని, గుర్తుపట్టలేదు కదా వెళ్ళిపోదామని అనుకోలేదు, కానీ వారికి గుర్తుపట్టేటట్లుగా చేయడానికి ప్రభు యొక్క ప్రయాస కనపడుతుంది ఇక్కడ. ఏంటా ప్రయాస అని మీరందరూ కూడా ఆలోచిస్తే ప్రభు యొక్క ప్రయాస ఏంటి అని అంటే, ఇప్పుడు వారికి ఒక సలహా చెబుతున్నాడు, ఒక సూచన చెబుతున్నాడు. ఏంటి అని అంటే, ఇదిగో మీరు దోనె కుడి వైపున వల వేయండి. అమ్మ చెప్పండి, మీరు దోనె కుడి వైపున వల వేయండి అనగానే ఈ వల ఎప్పుడైతే వేశారో ఈ వల వేసిన వెంటనే చెప్పండి ఏం పడి విస్తారంగా చేపలు పడి, చేపలు పడగానే వలలాగుతున్న సమయంలో ఎందుకో యోహాను గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇదేంటి,
చిత్రంగా ఉంది. రాత్రంతా ఇదే స్థలములో మేము వలలు వేసిన చిన్న చేప పిల్ల పడలేదు, ఇప్పుడు ఇంత విస్తారమైన చేపలు పడ్డాయి అంటే దీనికి ఏదో ఒక బలమైన కారణం ఉంది అని చెప్పి వెంటనే యోహాను గారు నిదానించి చూడడం మొదలు పెట్టాడు. ఎవరిని? ఆ దరిని నిలబడి పిలుస్తున్నాయన్ని, మాట్లాడుతున్నాయని నిదానించి చూడడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే నిదానించి చూస్తున్నాడో యోహాను గారికి ఏమర్థమైంది అనంటే, ఈయన ఎవరో కాదు నా ప్రభు, ఈయనెవరో కాదు నా ప్రభు. అందుకే వెంటనే తన అంతరంగంలో ఉన్న మాట తనలోనే దాచుకోలేదు, కానీ ప్రక్కనే ఉన్న వారందరితో చెబుతున్నాడు, ఆయన ప్రభు సుమే. చెప్పాలి మీరందరూ కూడా, చెప్పనివ్వంటాడు, ఆయన ప్రభు సుమి. అంటే ఇప్పుడు యోహాను గారు గుర్తుపెట్టాడు. గుర్తుపట్టిన ఆయన మిగతా శిష్యులతో కూడా చెబుతున్నాడు, ఏమని? ఆయన ప్రభు సుమి. బహుశా ఎప్పుడైతే ఈ మాట అన్నాడో పేతురు గారు తన పై వస్త్రాన్ని తన మీద వేసుకొని ఆయన నేలలో దిమికినట్లుగా మనందరికి కనబడతా. అయితే ఇప్పుడు కొంత ఏమైంది అనంటే హడావుడి మొదలైంది. ఎవరు అనగానే అమ్మా చెప్పాల, ప్రభు అనగానే. ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచిస్తే ధోనిలో ఉన్న వారిలో ముందుగా ఒక్కరే గుర్తుపెట్టారు. ఎవరైనా? యోహాను గారు. యోహాను గారికి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటి అనంటే నిదానించి, ఒకసారి మాట్లాడి, నిదానించి చూచే అలవాటు. దీన్నే దైవవచనులు ఏమన్నారంటే మొదటి మెట్టులో మనోనిదానము, చివరి మెట్టులో కనిపెట్టుట. అమ్మ చెప్పను, మొదటి మెట్టులో మనోనిదానం, చివరి మెట్టులో కనిపెట్టుట. అంటే మనోనిదానము కలిగి చివరి మెట్టులో నువ్వు కనిపెట్టినట్లయితే ఆయన ఎవరో నీకు అర్థమైతే. యోహాను గారు గుర్తుపట్టాడు, ప్రభు అని గుర్తుపట్టాడు. నిజానికి మనము కూడా ప్రభుని గుర్తుపట్టడానికి చాలా ఆధారాలు చూపెడతాడు యేసు ప్రభు. అక్కడ చాలా ఆధారాలు చూపెడతాడు. దేవుని నమ్ముకున్న విశ్వాసికి ఆధారం కనబడుద్ది. ఏంటి ఆధారము అనంటే బైబిల్ గ్రంథములో మత్తయి గారు చాలా స్పష్టంగా రాశారు. ఏంటా మరి రాసిన సంగతులు అంటే, ఒకవేళ మత్తయి సువార్తమానములో 24 అధ్యాయములు ఎన్నో విషయాలు ఉంటాయి, కానీ అందులో ఒక చిన్న మాటను మనందరము కూడా తలంచుకుంటే, ప్రభు రాకడ సమయంలో, ప్రభు యొక్క రాకడ సందర్భములో ఎలా ఉంటుందో ఒక చిన్న మాటను జ్ఞాపం చేస్తున్నారు. మరి బహుశా 30వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుడు చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ఆయన ఒకవేళ నిదానించి చూడగలిగితే ఆకాశం మంది ఏం కనబడుద్ది అనంటే మహాప్రభావముతో మహామహిమతో ప్రకాశిస్తున్న ప్రభు కనబడతారట. చెప్పండి ఎలాగా? మహిమతో మహా ప్రభావముతో. అంటే సూర్యుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆకాశం ఉన్నట్లుగా ఉండదు, కానీ ఇప్పుడు ఆకాశములో ఒక వింత కనబడుద్ది. మనుష్య కుమారుడైన ప్రభు వారు వచ్చినప్పుడు ఒక వింత కనబడుద్ది. నేను మిమ్మల్ని అందరిని అడుగుతానండి, యేసు ప్రభు పుట్టినప్పుడు నానులు దేన్ని చూసి వచ్చారు? నక్షత్రాన్ని చూసి వచ్చారు. నేనంటాను అన్ని వేల నక్షత్రాలున్న ఈ నక్షత్రాన్ని వారు ఎలా గుర్తుపట్టారు? అన్ని వేల నక్షత్రాలు ఉంటాయి కదా ఆకాశంలో, ఈ నక్షత్రాన్ని వారు ఎలా గుర్తుపట్టారు అనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు అనడానికి ఆ నక్షత్రమే వారి యేసు ప్రభు వారి యొక్క ఉనికిని తెలియచేసినట్లుగా కనబడుతుంది. అంటే అన్నిటితో సమానము కాదు, కానీ ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. అందుకే యేసు ప్రభు మధ్యాకాశంలో కూర్చున్నప్పుడు విశ్వాసికి అంతరంగానికి ముందుగా తట్టుతుంది. విశ్వాసికి అంతరంగానికి తట్టుతుంది. ఏంటి అనంటే ఆకాశములు వింతలు కనబడుతుంటాయట. ఆకాశమే వింతగా కనబడుతుందట.
కాబట్టి యేసు క్రీస్తు ప్రభువుని గుర్తుపట్టగలరు. అందుకే సంఘానికి దైవజనుడు నేర్పిన క్రమం ఏంటి అని అంటే, సన్నిధిలో కూర్చొని కనిపెట్టడం అలవాటైతే రేపు ప్రభువుని పరలోకపు తండ్రి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు గుర్తించడం తేలిక. ఇక్కడ కనిపెట్టే అలవాటు లేని వారికి అక్కడ గుర్తించడం చాలా కష్టం. అందుకే ఈ రోజున నేనంటాను, యోహాను గారికి సన్నిధిలో కూర్చొని ప్రభువుతో సహవాసం ఉంది కాబట్టి ప్రభుని వెంటనే ఏం చేయగలిగాడైనా గుర్తుపట్టగలిగాడు, ప్రభుని గుర్తించగలిగాడు. కాబట్టి ఈ రోజున మనందరము కూడా ఆలోచిస్తే యేసు ప్రభువారు ఈ పునరుత్థాన ప్రత్యక్షత దినాలలో ఎలాగైతే శిష్యులకు తన్ను తాను చూపించుకోవడానికి వచ్చాడో, యేసు ప్రభువారు తన సంఘానికి అనగా తన పిల్లలైన వారిని రేపు మధ్యాకాశం కొనిపోవడానికి కూడా ఎన్నో జాములు వస్తాడు అనంటే చెప్పలేం. 4వ జాములు వస్తాడు. 4వ జాములోనే మనం ఉన్నాం. 4వ జాములోనే మనం ఇప్పుడు గడుస్తుంది. ఈ జాములోనే ప్రభు యొక్క ప్రత్యక్షత, 2వసారి ప్రభు రానయ్యున్న కార్యాన్ని జ్ఞాపం చేస్తున్నా. నేను ఇంకొకటి ఇక్కడ ఆలోచిస్తే నాకు తోచినటువంటి ఒక ఆలోచన ఏంటి అనంటే, ఎప్పుడైతే శిష్యులు గుర్తుపట్టారో ప్రభు దగ్గరకు వచ్చేస్తారు. ప్రభు వారు కలుసుకున్న తర్వాత ఇక్కడ ఒక విందు జరుగుతుంది. మీరందరూ కూడా చూస్తారు. ఈ విందు జరుగుతుంది. అమ్మా చెప్పండి, విందు జరుగుతుంది. ప్రభు తన శిష్యులైన వారితో తాను కలిసి ఏం చేస్తున్నారు అక్కడ? విందు అనగా భోజనం చేయట మీరందరూ కూడా చూస్తున్నారు. బహుశా దీన్ని మనం ఎలా తలంచవచ్చు అనంటే, యేసు ప్రభు తన సంఘాన్ని పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరలోకములో ఏం జరగబోతుంది? 7 ఏళ్ల విందు జరగబోతుంది. అంటే దైవజనులు ఉన్నారు, ఒక పెళ్లిలోనికి మనం వెళ్ళామంటే ఈ పెళ్లిలో రేపు జరగబోతున్న వరుడైన యేసు ప్రభు వారితో సంగమని వధువుకు జరగబోతున్న వివాహమును చూడొచ్చు అన్నారు. అయినా అంటే ప్రతి భాగములో కూడా రాకడుంటుంది, ప్రతి భాగములో కూడా 7 ఏళ్ల విందులుంటాయి, ప్రతి భాగములో కూడా క్రీస్తు ప్రభుని వచ్చిన అనుభవాలు మనం ఎన్నో నేర్చుకోవచ్చు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారిని కలిగి ఉండి మనందరము కూడా ఆలోచిస్తే, ఆనాడు శిష్యులైన వారు మొదట గుర్తుపట్టలేకపోయారు, తర్వాత ఆయన్ని గుర్తుపట్టారు. ఈ గుర్తుపట్టిన వారే ప్రభుని గుర్తుపట్టిన తర్వాత దరికి వచ్చారు. ప్రభు వారు కలుసుకొని ఎలాగని విందును ఆచరించారో మనందరం కూడా చూస్తే, రేపు పరలోకమందు మనందరికీ చెప్పండి ఏ విందు? 7 ఏళ్ల విందు. ఈ విందే ఏ విందు అనంటే తరుగని విందు. ఈ విందు ఏంటి అనంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మహా విందు. ఇందులో ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క మరి మన మీద ఉన్నటువంటి వాత్సల్యత, ప్రభువుకు మన మీద ఉన్నటువంటి కృప స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో నేను దేనికి సిద్ధపడాలి అనంటే రాకడకు సిద్ధపడాలి. కాబట్టి అలాగున ప్రభు యొక్క 2వ రాకడకు సిద్ధపడుటకు ఆధారమై ఉన్న దేవుని వాక్యమును కలిగుండి ప్రభు యొక్క 2వ రాకడ కాయత్తపడు కృప దేవదేవుడు మనందరికి అనుగ్రహింపచేసి అన్ని విషయంలో దీవించును కాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నైనా మేము పదము తప్పుతూ ఉన్నాము తండ్రి. మమ్మల్ని వెదగటానికి నీ వస్తూనే ఉన్నావు తండ్రి. మమ్మల్ని వెదగటానికి నీ వస్తూనే ఉన్నావు తండ్రి. మమ్మల్ని విడిచిపెట్టవు తండ్రి. ఆనాడు శిష్యులను వెతుకుతూనే వెళ్ళావు తండ్రి. గదిలోనికి వెళ్ళావు, దారిలో కలిసావు, మరలా దోణిలో కలిసావు తండ్రి. వారంటే నీకు ఎంత ప్రేమ తండ్రి. వారి మీద ఉన్న ప్రేమే మా మీద కూడా ఉంది ప్రభా. మమ్మల్ని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి. మేమెక్కడైనా వధువు సంఘ అంతస్తులో నుండి పదము తప్పితే మమ్మల్ని పదములో నడిపించడానికి ప్రయాసపడుతున్న మా తండ్రి స్తోత్రములు. మా పిల్లలు ఒకవేళ పదము తప్పితే మా పిల్లలను మార్గములో పెట్టడానికి మేము ఎలా ప్రయాసపడతాం.
మా కొరకు నువ్వు ప్రయాస పడుతున్నారు తండ్రి. రాక వరకు నీ ప్రేమను మేము ఇలా అనుభవిస్తూ నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చగల మహాభాగ్యం మాకు అందరికీ దయచేయమని విన్న వాక్యమును నీరు కట్టి మా హృదయంలో ఫలింపచేయము, రాకడకు సిద్ధపరచుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత.